రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్పీ పై ఓ మహిళా హోంగార్డు ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక పనిష్మెంట్ కింద వారం రోజులు తనపై అధికారులు ఎస్పీ కార్యాలయానికి పంపించారని, అక్కడి ఇంటి పనులు చేయాలంటూ కూడా ఒత్తిడి చేసినట్టుగా సదరు మహిళా హోంగార్డు ఇక పెనుమాలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఇంటి పనులు చేయనన్నందుకు ఎస్పీ కార్యాలయంలో గడ్డి పీకించారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఎస్పీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా నీకు ఉద్యోగాలు ఇచ్చింది స్టేషన్లలో కూర్చోవడానికి కాదు అంటూ అవహేళన చేశాడంటూ బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఇక భర్తను కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తనపై కనీస కనికరం లేకుండా విధుల నుండి సస్పెండ్ చేశాడంటూ ఆవేదన చెందుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం కూడా సహకరించడం లేదంటూ కూడా హోంగార్డు రూపకళ తెలియజేశారు. తమ కష్టాలు సమస్యలు చెప్పుకునేందుకు ఉన్నతాధికారులను ఆశ్రయించినప్పటికీ తన గోడును పట్టించుకునే వారే లేరంటూ ఈ సందర్భంగా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎస్పీ దొరవారు నన్ను కలిసిన బాధ చెప్పుకుంటాను వెళ్ళాను సార్. వెళ్తే ఆయన కూడా మీరు ఇళ్లలోనే పనిచేయాలి, సి కేటగిరీ వాళ్ళందరూ ఇళ్లలోనే పనిచేయడానికి తప్పితే స్టేషన్లో వర్క్ చేయడానికి పనికిరారు అని తెగేసి చెప్పారు సార్. అది కాదు సార్, మాకు ఆ రోజు మా క్వాలిఫికేషన్లు చూసి మమ్మల్ని స్టేషన్కి అలాట్ చేశారు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మేము స్టేషన్లోనే చేస్తున్నాము. ఇప్పుడు వచ్చి మీరు ఇళ్లలో పనిచేయాలి, అక్కడ పనిచేయాలి, ఇక్కడ పనిచేయాలని మేము ఎలా వెళ్ళాం సార్? అదంతా కాదు, నాకు హెల్త్ బాగాలేదు సార్, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగితే ఎక్స్ట్రాలు మాట్లాడితే ఉద్యోగంలో పీకి పడదొబ్బుతుంది వార్నింగ్ ఇచ్చి నన్ను పంపించేశారు సార్. ఆర్ఐ గారి ఇంటి దగ్గర ఉండి మా గుప్తా గారి చేత ఈ సస్పెన్షన్ లెటర్ పంపించి 1వ తారీఖు కూడా నేను ఉద్యోగంలో ఉన్నాను అక్కడ. మీరు అలా ఎలా చెప్తారంటే అదంతా మాకు తెలీదు, నువ్వు వాళ్ళు చెప్పింది నేను చేశా అంతే, నువ్వేమన్నా చేసుకొని ఇష్టం వచ్చింది చేసుకోపో అని నన్ను బయటికి పంపించేశారు. ఎస్పీ దొరవారు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్పీ పై ఓ మహిళ హోంగార్డ్ ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఇక పనిష్మెంట్ కింద వారం రోజుల పాటు తనపై అధికారులు ఇక ఎస్పీ కార్యాలయానికి పంపించారని, అక్కడి నుండి ఇక ఇంటి పనులు చేయాలంటూ కూడా ఒత్తిడి చేసినట్టుగా సదరు మహిళా హోంగార్డు పెనుమాలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఇంటి పనులు చేయను అన్నందుకు ఎస్పీ కార్యాలయంలో గడ్డి పీకించారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొంది ఆ మహిళ. ఇక ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా నీకు ఉద్యోగాలు ఇచ్చింది స్టేషన్లో కూర్చోవడానికి కాదు అంటూ అవహేళన చేశారంటూ బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఇక భర్తను కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తనపై కనీస కనికరం లేకుండా విధుల నుండి సస్పెండ్ చేశాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యం కూడా సహకరించడం లేదంటూ హోంగార్డు రూపకళ ఇక తమ గోడును వెళ్లబోసుకుంటోంది. ఇక తమ కష్టాలు సమస్యలు చెప్పుకునేందుకు ఉన్నతాధికారులను ఆశ్రయించినప్పటికీ తన గోడును పట్టించుకునే నాదులేలంటూ ఇక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రూపకళ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ యాకూబ్ సిద్ధంగా ఉన్నారు. యాకూబ్, చెప్పండి, ఉన్నతాధికారుల యొక్క వేధింపుల కారణంగా మహిళా హోంగార్డు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఒక న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం రూపకళ హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉన్నత అధికారులు వేధింపులు అయితే పెద్ద ఎత్తున జరిగాయని కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇది ఇప్పుడు విజయవాడలో అనుకోకుండా మొత్తం సోషల్ మీడియాలో ఇది వైరల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం మనతో పాటు రూపకళ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, చెప్పండి, అసలు ఎప్పుడు మీరు విధుల్లో జాయిన్ అయ్యారు, ఏ విధంగా ఈ జాబ్ వచ్చింది, ఎక్కడి నుండి మీకు ఈ వేధింపులు మొదలై? నా పేరు రూపకళ సార్. నేను 2023 నా భర్త మరణానంతరం నేను విధుల్లోకి వచ్చాను సార్. 2023లో నన్ను కృష్ణా జిల్లా ఎస్పీ గారైన జాషువా గారు నాకు ఈ ఆర్డర్ ఇచ్చారు సార్. 2023లో నాకు జాబ్లోకి తీసుకున్నారు. ప్లస్ 40 days మాకు ఇది ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు సార్. అప్పుడు మమ్మల్ని విధుల్లోకి తీసుకున్నప్పుడు ఇచ్చిన జీవో సార్, కాపీ 0 నంబర్ 8 సార్. అప్పుడు విధుల్లోకి తీసుకున్న తర్వాత 40 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ సార్ మా క్వాలిఫికేషన్ తగ్గట్టు కొంతమందిని స్టేషన్లకి, కొంతమందిని సబ్ జైలుకి, ఎక్కడ
ఎవరి వెసులుబాటుని బట్టి వాళ్ళకి ఇచ్చారు సార్. అప్పటి నుంచి నేను పెనమలూరు పిఎస్లో చేసుకుంటున్నాను సార్. అయితే మా స్టేషన్లో 5 ఎస్ఐలు, ఒక అడ్మిన్ ఎస్ఐ, ఒక సిఐ గారు వర్క్ చేస్తారు సార్. మా అందరి మీద డిఎస్పీ గారు ఉంటారు సార్. నేను 3 సంవత్సరాలుగా నేను అక్కడ చేస్తున్నాను అంటే నా మీద ఎలాంటి ఇలిగేషను లేదు, ఎలాంటి ఇర్రెగ్యులారిటీగా వస్తుంది, వర్క్ చేయదు అన్న ఇది నెగ్లిజెన్సీ లేదు. లేకపోబట్టే కదా సార్ ఆ ఆఫీసర్, నా పై ఆఫీసర్ నన్ను అక్కడ ఉంచుకోగలిగారు, నేను అక్కడ ఉద్యోగం చేయగలిగాను. ఇప్పుడు నిన్న జిల్లా కార్యాలయం నుంచి నా మీద ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేశారు కార్యాలయం వారు. నేను ఇర్రెగ్యులర్గా నేను అక్కడే ఉంటాను అని నా మీద, నేను పై ఆఫీసర్ల మీద పెత్తనం చేసి నేను అంటే వాళ్ళని ప్రెజర్ చేస్తున్నానని, అక్కడే ఉంటానని, నా ఇష్టం వచ్చినప్పుడు డ్యూటీలకు వస్తానని అనే ఆరోపణలు, అసత్య ఆరోపణలు నా మీద చేశారు సార్. నన్ను పోయిన నెల 14వ తారీఖున హోంగార్డ్ ఆఫీస్ నుంచి నేను మెడికల్ డ్యూటీలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండగా హోంగార్డ్ ఆఫీస్ నుంచి 14వ తారీఖు నైటు హెడ్ కానిస్టేబుల్ గారైన సాల్మన్ గారు నాకు ఫోన్ చేశారు సార్. మీకు రేపొద్దున నుంచి ట్రైనింగ్ ఉందమ్మా, ఆర్ఐ గారు అయిన అప్పారావు గారు మిమ్మల్ని తెలియజేయమన్నారని చెప్తే, సరే ఆర్ఐ గారు హోంగార్డ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాము అన్నట్టు నేను తెల్లారి 14వ తారీఖు వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత నేను సార్ని కలిశాను. సార్ తమరు రమ్మన్నారని వచ్చాను సార్ అని అడిగితే చెప్తాను సార్, అంటే కలిసిన తర్వాత ఆయన అన్నారు, ట్రైనింగ్ కాదు, మీరు విజయవాడలోనే ఉంటారు కాబట్టి విజయవాడ మాచవరం దగ్గర ఒక ఆఫీసర్ ఉన్నారు, ఆఫీసర్ ఇంటికి వెళ్ళాలి మీరు అన్నారు. అంటే అదేంటి సార్, మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, డిగ్రీ చదువుకున్నాను, ఆఫీసర్ ఇంటికి నేను ఎలా వెళ్ళగలను, అయినా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ అని నా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్. నా మెడికల్ రిపోర్ట్స్ చూపించాను సార్. ఇదిగోండి సార్ నా మెడికల్ రిపోర్ట్స్. నేను అనిల్ న్యూరోలో మెడిసిన్స్ వాడుతున్నాను సార్. నాకు హెల్త్ బాగాలేదు, నాకు ఓల్డ్ ఏజ్ మదర్ ఉంది, ఆవిడని చూసుకునే బాధ్యత కూడా నాదే. నేను వెళ్ళలేను సార్, నా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మార్నింగ్ అంటే నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను సార్, ఆయన వినిపించుకోలేదు. అలా అయితే నువ్వు వెళ్తే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే రోజు డే 1 నుంచి 15th నుంచి ప్రతిరోజు నువ్వు హోంగార్డ్ ఆఫీసులోనే పని చేయాలి. అంటే అక్కడ వాళ్ళు ఏ పనులు చెప్తే ఆ పనులన్నీ చేయాలి అని అంటే, సార్ నేను అంత దూరం నుంచి 80 కిలోమీటర్లు రావాలి, 6 గంటలకల్లా రావాలని, మళ్ళీ దాన్ని కూడా ఆర్డర్ 6 గంటలకే బస్సులు ఉంటాయి సార్, నేను ఎలా రాగలను, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి సార్ అని ఎంత బతిలాడినా ఆయన వినిపించుకోలేదు. సరే 4 రోజులు జరిగిన తర్వాత ఏమన్నా వింటారేమోలే అన్నట్టు అలా ఒక 1 వీక్ అలా వెళ్ళాను సార్. నేను అలాగే వెళ్ళాను. ఆయన వెళ్తూనే 2-3 సార్లు కలిసిన ఆయన వర్షంలో మార్పు లేదు. సరే మా హోంగార్డ్ అయిన డివిజన్కి గుప్తా గారు అని ఉన్నారు సార్, హెడ్ గారు, ఆయన్ని కలిశాను. కొత్తగా వచ్చిన ఆర్ఐ గారు ఆయనకి మా బాధలు తెలియదు కదా, మా వర్షం తెలియదు కదా అని ఈయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సార్ మరి మీకు తెలుసు కదా నా కుటుంబ పరిస్థితి, మీరన్నా కొంచెం ఆర్ఐ గారితో చెప్పి కన్విన్స్ చేయండి సార్, నా గురించి, నా హెల్త్ ఇష్యూస్ గురించి మీకు తెలుసు కదా అని అడిగితే ఆయన అన్నారు, ఊరకే పనులు అవుతాయా, ఏదో ఒకటి చూడాలి, ఏమన్నా డబ్బులు పెట్టుకోగలిగితే నేను ఏమన్నా రిక్వెస్ట్ చేసి పని చేపిస్తాను, ఏమన్నా చూసుకో అన్నారు. సార్ నేను ఎలా చూసుకోగలను, నా ఒంట్లో బాగాకే నేను అప్పులు చేసుకుని మందులు వాడుకుంటున్నాను, నాకు ఎలా అంటే ఇంకొక అమ్మాయి కూడా అలాగే వెళ్ళిపోయింది, ఆ అమ్మాయిని కూడా పాస్పోర్టు పోలీస్ స్టేషన్కే ఇచ్చారు, ఆ అమ్మాయిని కూడా పిలిచి జిల్లా కార్యాలయంలోనే ఉంచాలి కదా, జిల్లాలో ఎంతోమంది ఉన్నారు సి కేటగిరీ ఉద్యోగస్తులు, అందరూ స్టేషన్లోను సబ్ జైల్లోనూ చేసుకుంటున్నారు, నన్ను ఒక్కదాన్నే పిలిచి కేవలం ఆఫీసర్ ఇంట్లోకి వెళ్ళలేదని ఆ నెపంతో కక్షగట్టి నా మీద నా పై ఆఫీసర్లైన ఆర్ఐ గారు, మా ఏడు గారైన గుప్తా గారు కచ్చగట్టి నా మీద లేనిపోనివని చెప్పి మా ఎస్పీ గారికి చెప్పారు. చెప్తే వీళ్ళు ఎలాగూ వినటం లేదు కదా, నా పై ఆఫీసర్ నన్ను రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన వింటారేమో అని నా బాధని చెప్పుకుందామని వెళ్తే నాకన్నా ముందే ఆర్ఐ గారు వెళ్ళారు, అప్పారావు గారు వెళ్ళి ఆయన ఏం మాట్లాడారో ఏం చేశారో నాకైతే తెలియదు, కానీ తర్వాత నన్ను పిలిచారు సార్. వెళ్ళిన తర్వాత నా బాధను నేను చెప్పుకున్నాను, అయ్యా నేను నా పరిస్థితి ఇది, నాకు ఒంట్లో బాగోట్లేదు, నేను రాలేను, మా మదర్ ఉంది, నేను ఇంటికి వెళ్ళేసరికి ఉదయం వస్తే రాత్రి అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికి మా మదర్ ఎలా ఉంటారో తెలీదు, దయచేసి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని ఆయన బతిలాడితే ఎక్స్ట్రాలు దొబ్బుతున్నావా, నువ్వు రాలేకపోతే మెడికల్ గ్రౌండ్స్ కింద రిటర్న్ అయిపో, అంతేగాని వస్తే ఇక్కడ చేయాలి, స్టేషన్లో ఉండి పెత్తనాలు చేద్దాం అనుకుంటున్నారా, మీ సి కేటగిరీలో అంటేనే ఆఫీసులలో చేయాలి, లేకపోతే హెడ్ క్వార్టర్లో చేయాలి అని ఆయన నన్ను తిట్టి పంపించేశారు సార్. ఆ బాధలో నేను ఒక 4 రోజులు అయితే వెళ్ళలేదు. మళ్ళీ మొన్న బుధవారం వెళ్ళాను సార్.
వెళ్ళి మళ్ళీ ఆర్ఐ గారు వస్తారేమో అని వెయిట్ చేస్తున్నా. ఆయన ఎంతసేపటికి రాకపోతే మా హోంగార్డు ఉన్నారు కదా గుప్తా గారికి ఫోన్ చేశాను సార్. ఆయన 2 సార్లు చేశాను, నా కాల్ లిఫ్ట్ చేయలే. తర్వాత వచ్చారు, ఏంటి వచ్చావంటే, సార్ నేను ఇదే ఇంత ఆర్ఐ గారిని అడిగి ఏదన్నా పాస్పోర్ట్ ఇస్తారేమో, ఆ స్టేషన్ కాదు ఇంకెక్కడికైనా ఇస్తే నువ్వు ఉద్యోగం చేసుకుందామని అడుగుదామని వచ్చాను సార్ అంటే, సర్లే అనుకుంటా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ ఒక అరగంట తర్వాత వచ్చారు. ఒక డాకెట్ షీట్లో ఆయన 2 పేపర్లు తీసుకుని వచ్చి నన్ను లోపల పిలిచారు. దీని మీద సంతకం పెట్టి అన్నారు. నన్ను చదువుకోనీయకుండా, సార్ నేను చదువుకుని పెడతాను అన్న. నువ్వు తర్వాత చదువుకుంది కానీ పెట్టు అని 2 హెడ్లు 3 హోంగార్డులు నన్ను ప్రెజర్ చేసి నన్ను చదువుకోనీయకుండా దాని మీద సంతకం పెట్టించుకుని 2వ కాపీ నాకు ఇచ్చి ఇప్పుడు చదువుకో అన్నారు. అదేంటి సార్, నేను 15వ తారీఖు నుంచి ఇక్కడ ట్రైనింగ్ అని చెప్పి పిలిచారు, 15 నుంచి వస్తున్నా, 14 వరకు నాకు అటెండెన్స్ ఇచ్చారు ఇదేంటి పోలీస్ స్టేషన్లో, అంటే 20 వరకు మాకు అటెండెన్స్ సార్. ఈ 15వ తారీఖు నుంచి హోంగార్డ్ ఆఫీస్లో నాకు అటెండెన్స్ ఇచ్చారు 6 రోజులు. అయితే నాకు 25వ తారీఖు నుంచి నన్ను పిలిచినట్టు నేను రానట్టు ఇర్రెగ్యులారిటీ కింద నాకు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు. అది ఎలా సాధ్యం అవుతుంది, అది మీకు కరెక్టేనా, ఇది ఎలా ఇస్తున్నారు నాకని నేను ఏదో బాధతో అడిగాను సార్. అడిగితే నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఆయన మీ ఎస్సీ వాళ్ళందరూ ఈ ఇళ్లలో పనికి ఇలా చేయడానికి తప్పితే దేనికి పనికి వస్తారు, మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళి స్టేషన్లో కూర్చుని ఉద్యోగాలు చేస్తారని ఆయన ఇష్టం వచ్చిన వర్షంలో ఆయన తిట్టారు సార్. ఆ బాధలో నేను బయటకు వచ్చేసాను సార్. నా బాధలు పట్టించుకోవాల్సిన ఎస్పీ దొరవారు పట్టించుకోలేదు, మా హోంగార్డ్ ఆర్ఐ గారు పట్టించుకోలేదు, మా డివిజన్ గుప్తా గారు ఆయన వర్షంలో ఆయన తిట్టారు. ఈ బాధని ఎవరితో చెప్పుకోవాలని చెప్పి మీడియా ముఖంగా ఇక్కడికి వచ్చాను సార్. తమర ద్వారానే నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సమస్య ఎవరి దగ్గర చెప్పుకునే అవకాశం ఉందా? అసలు ఇప్పుడు ఏం వెళ్తాను. హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఆవిడ ఒక ఆడపడుచు, నేను ఒక ఆడపిల్లనే కాబట్టి నా బాధలు వివరిస్తా. ఆమెనా నా బాధలు విని నాకు న్యాయం చేస్తారేమోనని అనుకుంటున్నాను సార్. నేను వెళ్తాను, ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా కంపల్సరీ ఆ మేడంను కలుస్తాను. ఆమె నాకు తప్పకుండా న్యాయం చేస్తారని నమ్ముతున్నాను సార్. ఇంకోటి చెప్పండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరేనా ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఇంకా ఉన్నారంటారా? చాలామంది ఉన్నారు సార్, చాలామంది ఉన్నారు. బయటికి రాలేక చిన్న ఉద్యోగస్తులు మనల్ని ఏమైనా చేస్తే మన ఫ్యామిలీలు ఏమవుతాయేమో అన్న భయంతో అలా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఈ విధమైన బెదిరింపు చర్యలు తీసుకుంటున్నారు, నా పైన ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. రేపు నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే బాధ్యులు వారేనని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను సార్. ఒక విషయం చెప్పండి, మీరు ఇప్పుడు ఇదంతా జరిగింది అక్కడ హోంగార్డ్ సంబంధించిన ఆఫీస్లో మాట్లాడారు, ఆ తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్పీ గారు ఏం చెప్పారు? అసలు ఎస్పీ గారు ఏం చెప్పారంటే, నేను వెళ్ళిన తర్వాత ఏంటమ్మా ఏంటి అన్నారు. అంటే అయ్యా నా బాధలు ఇవి, నేను రాలేను, నాకు ముసలి తల్లి ఉంది, ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత నాదే, ప్లస్ నా ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను ఆ మందులు వాడుతున్నాను అన్న లెటర్లో కూడా మెన్షన్ చేశాను. లెటర్ రాసుకుని వెళ్ళాను, అది పక్కన పడేసి ఇవన్నీ మామూలే, నా పిల్లలు చదువుకుంటున్నారయ్యా అంటే, పిల్లలు చదువుకుంటే మమ్మల్ని ఏం చేయమంటే అందరు పిల్లలు చదువుకుంటారు, అందరికీ ఉన్నారు పిల్లలు, అందరూ చదువుకుంటారు, నువ్వు చేయలేను అంటే ఇది మెడికల్ గ్రౌండ్స్ కింద ఇదైపో, అంతేగాని అంటే రిలీవ్ అయిపో, అంతేగాని ఇక్కడికి రావాల్సిందే, మీ సి కేటగిరీ వాళ్ళు మా చేతి కింద ఉండవలసిందే అని అదొక ఇదిలో మాట్లాడారు సార్ ఆయన. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేశారు, మీకు సంబంధించిన సంఘాలు కానీ అటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చి మాట్లాడే పరిస్థితి మీకు సంఘాలు ఏమీ లేవా? ఉన్నాయి సార్, సంఘాలు ఉన్నాయి, కానీ ఎవరికి వాళ్ళు మాకేమవుతుందో, మేము వెళితే మాకేమవుతుందో అనే భయంతో ఎవరు ముందుకొచ్చి మాట్లాడటం లేదు సార్. సంఘాలు ఉన్నాయి, యూనియన్ లీడర్లు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరికి ఏమైతే మనకెందుకులే, మనం బాగున్నాం కదా అన్న ఉద్దేశంలో ఉన్న వాళ్ళే కానీ నాలా ఇన్ని బాధలు పడుతుంది ఆడపిల్ల అని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు సార్. అందుకని నా బాధ నేనే సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నిన్న మొన్న మీరు మాట్లాడిన మాటలో ఎస్పీ ఆఫీస్ నుంచి లిఖిత రూపంగా మీడియా పరంగా పంపించారు, అక్కడ మీరు వృత్తి ధర్మం పాటించట్లేదు, మీరు పని సరిగ్గా చేయట్లేదు, టైంకి సరిగ్గా రారు అనేది కూడా దాంట్లో కీలకంగా మెన్షన్ చేసింది. ఇది అక్కడున్న వాళ్ళ సిబ్బంది ఎస్పీ గారికి కానీ అక్కడ ఆఫీస్లో కానీ చెప్పే పరిస్థితి ఉండదా? అంటే సార్ ట్రైనింగ్ తీసుకోలేదు అన్న నెపంతో మమ్మల్ని పిలిచారు. మేము ఆల్రెడీ 40 రోజులు
డిటీసీలో ట్రైనింగ్ తీసుకున్నాం. అప్పుడే ఎస్పీ దొరవారు జాషువా గారు ఆయన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ట్రైనింగ్ లేకుండా విధులు నిర్వహిస్తుందని ఒక అసత్య ఆరోపణ చేశారు నా మీద. ట్రైనింగ్ లేకుండా ఉద్యోగం ఎవరైనా ఇస్తారా చెప్పండి సార్. అదొకటి ఫస్ట్ ఫాల్స్. నేను 25 నుంచి నన్ను ట్రైనింగ్కి పిలిచి 1 తారీఖు వరకు నేను రాలేదు అనేది సెకండ్ ఫాల్స్. 1 తారీఖు నేను ఉన్నాను, అక్కడ జాబ్లో ఉన్నా, అది నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను చూపిస్తా, అది సెకండ్ ఫాల్స్. ఇలా నా మీద అంటే ఆఫీసర్ గారి ఇంటికి వెళ్ళలేదని నా మీద ఇలాంటి నిందలేసి అసత్య ఆరోపణలు చేసి నన్ను సస్పెన్షన్ చేశారు. అది సార్ నా బాధ. నేను వెళ్ళిన 15వ తారీఖు నుంచి వెళ్తే 15 నుంచి నాకు హోంగార్డ్ ఆఫీస్లో 6 రోజులు అటెండెన్స్ ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు హోంగార్డ్ ఆఫీస్లో? నా మాట అబద్ధం అయితే హోంగార్డ్ ఆఫీస్లో చూడండి, నా అటెండెన్స్ ఉంటుంది. నీ 25ని పిలిస్తే 15 నుంచి 20 వరకు నాకు అటెండెన్స్ వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పండి? ఇది న్యాయమేనా? ఇది ప్రస్తుతానికైతే ఓవరాల్గా చూసుకుంటే హోంగార్డుల పరిస్థితి చాలా వరకు ఇంతే ఉంటుంది. ఖచ్చితంగా హోంగార్డులు చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటున్నారు అని కూడా చెప్తూ, మరో పక్కన అంటే మేము వృత్తి ధర్మం ఒక హోంగార్డుగా స్టేషన్ పరిధిలో కానివ్వండి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ఇళ్లల్లో పనిచేయడానికి అదే సి కేటగిరీ అనే ఒక ముద్రతో మమ్మల్ని వేధిస్తున్నారు అనేది కూడా వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఉన్నత అధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది కూడా ఇప్పుడు చూడాలి. థ్యాంక్ యూ.